దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. హోప్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మనము ఈ యొక్క ధారావాహికలో బిడ్డలను ఎలాగ పెంచాలో, బాలుడు నడవలసిన త్రోవను గురించి మనము ధ్యానం చేసుకునిచున్నాము. మరి ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైన అంశంలోనికి మనం వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రములు. మీ కృప చొప్పున నాయన ఈ యొక్క దినమందున తండ్రి, బాలుడు నడవలసిన త్రోవ విషయంలో ప్రభా, తల్లిదండ్రులు ఏ విధంగా వారిని నడిపించాలో మీ మంచి మాటలు ప్రభా, వాక్య ఆధారంతో కూడినటువంటి నాయన మాటలు మీరు మాకు బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వినుచున్న బిడ్డలకు నాయన అవగాహన, ఆలోచన కలుగు చేయండి, గ్రహింపు శక్తిని దయచేయండి. మీ మాటలు వినగలిగే మనస్సును, గ్రహింపు శక్తిని కలుగు చేయమని నజరుడైన యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకునిచూ ఉన్నాము. ఈరోజు మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని బట్టి ధ్యానం చేసుకునిచున్నాం. మనము పిల్లలకు దేవుని యందు విధేయత నేర్పించాలి. ఇది కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచన భాగంలో ఉంది. కాబట్టి బిడ్డలకు దేవుని యందు విధేయత అని నేర్పించాలి. ఈ విధేయత తల్లిదండ్రులు ప్రతి విషయంలో కూడా లోక జ్ఞానం సంపాదించడానికి చాలా సమయము తీసుకుంటూ ఉంటారు. వారిని ఒక రోజుకి 6 గంటలు కూడా వారు చదువుకోవడానికి అవకాశం ఇచ్చి, వారికి ఇంకా ట్యూషన్లను, ఇంకా వారికి కావలసినటువంటి ఆలోచన విధానాన్ని చెప్పి లోక జ్ఞానం సంపాదించుకోవడానికి దినమంతా కూడా కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతుంటారు. అయితే దేవుని గురించిన జ్ఞానము లేక దైవ జ్ఞానము నేర్పించడానికి నీ బిడ్డల విషయంలో నువ్వెంత సమయం తీసుకుంటున్నావు? విధేయత అనేది నేర్పించాలి. విధేయత బిడ్డలకు నేర్పించవలసిన బాధ్యత మనకుంది. ఎందుకంటే తల్లిదండ్రులు బైబిల్ జ్ఞానం నేర్పించడానికి అంత సమయం కేటాయిస్తున్నారా? లేక కొద్దో గొప్ప దేవుని భయం ఉన్న వాళ్ళు కూడా చదువుకోమనో ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, కానీ వాళ్ళు పెద్దలు తల్లిదండ్రులు కలిసి వారికి ప్రార్థన, బైబిల్ చదవటం, నేర్పించటం తక్కువగా ఉంటుంది. అందుకని చదువు నేర్పించడానికి దగ్గరుండి రాయిస్తారు, మరి హోంవర్క్ దగ్గరుండి చేయిస్తారు, కానీ పరిశుద్ధ గ్రంథము చదవటానికి దగ్గరుండి వాళ్ళు ప్రయత్నం చేయరు. అంటే వాళ్ళు అనేకమైన ఆలోచనలో ఉంటారు, పనుల్లో ఉంటారు. అందుకని ఈ క్రైస్తవ తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ బిడ్డల విషయంలో దేవునికి భయపడి వణికిపోయే వాళ్ళు ఉంటారా అనే విషయాన్ని బైబిల్ మనకు చెప్తుంది. ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాటలు విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుతున్నాను. దేవుని దగ్గర నలిగిన హృదయము కలిగిన వారై ఉండాలి, వణుకుచు కలిగినటువంటి విధానంలో ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అందును బట్టి ఈ దీన మనస్సు కలిగి నలిగిన హృదయము దేవుని మాటలు విని వణికిపోయే క్రైస్తవులు దేవునికి కావాలి. కాబట్టి దేవునికి ఎవరు కావాలి? దేవుని మాటకు భయపడేవాళ్ళు కావాలి. దేవుని మాటకు లోబడి విధేయత కలిగి దీన మనస్సు కలిగినటువంటి బిడ్డలు దేవునికి కావాలి. అందుకని దేవుని యొక్క విధానంలో దేవుని యొక్క మందిరానికి చాలామంది వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కొందరు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి లేక గొప్పలు చూపించుకోవడానికి మందిరానికి వస్తే క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఖరీదైన బట్టలు, ఖరీదైనటువంటి నగలు ధరించి, ఖరీదైనటువంటి కార్లలో వచ్చి తమ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు చదువుతున్నారనో, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారనో, అందరికంటే ఎక్కువగా కానుకలు ఇస్తున్నారనో ఫీల్ అయ్యి గర్వంగా ఉండే పరిసయ క్రైస్తవులు ఈనాడు సమాజంలో, మందిరాల్లో జీవిస్తూ ఉన్నారు. అంటే వాళ్లకు వాళ్ళే గర్వంగా, గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ దీన మనస్సు, నలిగిన హృదయం కలిగినటువంటి ఆలోచన విధానము వారికి దూరంగా ఉంటుంది. అయితే దేవుడు కోరుకునేది
నలిగిన దీన మనస్సు కలిగినటువంటి హృదయము దేవునికి కావాలి. దేవునికి లోబడి బిడ్డలకు కావాలి. అందుకని దేవునికి విధేయత కలిగిన బిడ్డలుగా నువ్వు నేర్పించాలి. నువ్వు నేర్పించడానికి దేవుని విధానంలో నువ్వు క్రమముగా ఉన్నట్లయితే ఆ విషయాలను దేవుని దగ్గర నువ్వు కూడా నేర్పిస్తావు. అందుకనే భయభక్తులతో కలిగినటువంటి ఆలోచన విధానము దేవుని దగ్గర నువ్వు నేర్పించాలని బైబిల్ మనకు చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకున్నట్లయితే, అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటిని చూసి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండినెడల మేలు. అంటే ఈ వాక్యం మనకేం చెప్తుంది? మీ తల్లిదండ్రులు మిమ్మల్ని దేవునిలో పెంచలేదు కాబట్టి మీరు మీ బిడ్డలను దేవుని పెంచే విషయంలో ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులుగానే ఉన్నావు. నిన్ను నీ కన్న తల్లిదండ్రులు ఒకవేళ దేవునిలో పెంచలేదేమో. నీవు ఆ విషయాన్ని బట్టి ఆలోచన చేసుకొని ఇప్పుడు నీకు పుట్టినటువంటి నీ బిడ్డలు, వారు కుమారులు కుమార్తెలు కావచ్చు, నీ బిడ్డల విషయంలో ఏం చేయాలంట ఆలోచన చేసుకుని వారికి దేవుని మాటలు నీవు బోధించాలని బైబిల్ మనకు చెప్తుంది. ఎందుకంటే పెళ్ళైన తర్వాత చాలా కాలం బిడ్డలు పుట్టకపోతే వారికి చాలా అవమానంగా భావిస్తారు. గర్భఫలం కోసము అనేక చోట్లకు తిరుగుతూ ఉంటారు. ఎవరైనప్పటికీ కూడా, ఏ మతస్థులైనప్పటికీ కూడా గర్భఫల బహుమానం కోసం వాళ్ళు అనేక చోట్లకు హాస్పిటల్కు తిరుగుతారు, గుళ్ళు తిరుగుతారు. ఇంకా ఎక్కడ అవకాశం ఉండి అక్కడికి వెళ్ళి బిడ్డలకు కావాలని ప్రాధేయపడుతుంటారు. ఒకవేళ బిడ్డలు ఆలస్యం అయితే నువ్వు కానీ మాకు బిడ్డలను ఇస్తే మీ సేవకు సమర్పిస్తామనో, లేకపోతే మీకు కానుక ఇస్తామనో, మీకు వస్తువు ఇస్తామనో, ఏదైనా కట్టిస్తానో కొందరు ఒప్పుకుంటూ ఉంటారు. అయితే నీకు ఎలాంటి ఒప్పుదల లేకుండా దేవుడు నీకు బిడ్డలను ఇచ్చినప్పుడు వారి విషయంలో నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? అడగకుండానే దేవుడు నీకు వెనువెంటనే బిడ్డలను ఇచ్చాడు కదా. అడగకుండానే నువ్వు ప్రాధేయపడకుండా, నువ్వు కన్నీరు కార్చకుండా, నువ్వు అనేక చోట్లకు తిరగకుండా కూడా దేవుడికి నీకు వెనువెంటనే బిడ్డలను ఇచ్చినప్పుడు వారి విషయంలో నీవు నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దేవునితో సంబంధం లేకుండా ఈ లోకానుసారంగా నువ్వు పెంచుతున్నట్లయితే అది మంచిది కాదు. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలలో దేవుని పరిచర్య చేయటానికి వారికి నువ్వేం చేయాలంట పురికొల్పాలి. దేవుని పరిచర్య చేసే విధానంలో వారికి నీ వంతు కూడా నువ్వు చెప్పాలి. దేవుని పరిచర్య విధానంలో నశించిపోతున్న వారిని రక్షించే విధంలో క్రమంలో నువ్వు ఏ పనైనా చేసుకున్నప్పటికీ కూడా పరిచర్యలో భాగస్తుడుగా నీ బిడ్డలు ఉండే విధంగా నీవు వారికి అవకాశాన్ని కల్పించాలి. అందుకని దేవుని విధానములు దేవుని యందు భయభక్తులు లేకుండా ఉండటమే పాపమునకు మూల కారణము. భయభక్తులు కలిగి ఉంటే పాపము చేయవు, కానీ భయము భక్తి లేకపోతే నువ్వు ఏ పాపమైనా చేస్తావు, ఎక్కడికైనా వెళ్తావు. అందుకని బిడ్డలకు ఏం చేయాలంట దేవుని యందు భయము భక్తి కలిగి వారిని పెంచే విధానము. అందుకని క్రైస్తవులకు ప్రామాణికమైనటువంటి గ్రంథము ఈ బైబిల్ గ్రంథము కాబట్టి ఇందులో అనేకమైనటువంటి విషయాలను నీవు నీ బిడ్డలకి బోధించవలసిన బాధ్యత నీ మీద ఉంది. అందుకని మీరు వృద్ధాప్యంలో సురక్షితంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా బ్రతకాలంటే మీరు వయసులో ఉన్నప్పుడు మీ బిడ్డలని క్రమములో వారిని పెంచాలి. దేవుని యొక్క విధానములో వారిని పెంచాలి. ఇప్పుడు వారిని దేవుని యందు భయభక్తులతో పెంచితే మీకు వారు మేలుకరంగా ఉంటారు. ఎందుకంటే వారి భవిష్యత్తు ఏంటి? మీరు ఎల్లకాలం కూడా యవనస్తులుగా ఉండరు. మీరు ఎల్లకాలం కూడా వయసు పెరిగే కొద్దీ మీ పనులు మీరు చేసుకోలేరు. కాబట్టి మీ బిడ్డలు మీకు ఆసరాగా ఉండాలి. మీ బిడ్డలు మిమ్మల్ని చూడాలంటే వారు చిన్నప్పుడుగా ఉన్నప్పుడే వారికి విధేయత అనేది నేర్పించాలి, లోబడే తత్వం అనేది నేర్పించాలి. లోకానుసారంగా పెరిగిన పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు, తల్లిదండ్రులు దూషిస్తారు. కష్టపెట్టే సమయం చాలా వస్తుంది కాబట్టి నీ బిడ్డలు అలా ఉండకూడదు. కాబట్టి దేవుని దగ్గర వారిని పెంచాలి. ఇక్కడ మానోహ భార్యకి వారికి గొడ్రాలుగా ఉన్నప్పుడు బిడ్డలు లేకపోయినప్పుడు దేవుని యొక్క దేవదూత వచ్చి మీకు బిడ్డ జన్మిస్తాడు, మగబిడ్డ జన్మిస్తాడని చెప్పినప్పుడు మరలా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు మానోహ భార్య, అయ్యా మాతో వచ్చి మాట్లాడి కనిపించిన ఆ దైవజనుడు మరలా మాకు కనబడేట్లుగా చేయి. ఎందుకంటే
ఆ బిడ్డని ఎలా పెంచాలో మాకు నేర్పునట్లు మరలా కనబడేటట్టుగా చెయ్యి. ఇక్కడ చూడండి, ఆ దంపతులు కూడా పుట్టబోయే బిడ్డకు ఎలా మేము వారిని పెంచాలో ఆ విషయాన్ని తెలియపరచడానికి మరలా ఆ దేవదూత మాకు కనబడేట్లు చేయమని అడుగుతున్నారు. అంటే దేవుని యొక్క విధానంలో బిడ్డలని ఎలా పెంచాలో నీకు తెలియకపోవచ్చు, ఏ విధమైన మార్గంలో నీకు పెంచాలో తెలియకపోవచ్చు. అయితే దేవుణ్ణి అడగాలి. ఇక్కడ వారిరువురు కూడా, మానోహ భార్య ఇద్దరును కూడా వారు దేవుణ్ణి అడుగుచూ ఉన్నారు. మరలా ఒకసారి కనిపించినట్లు చేయి ప్రభువా అని మాట్లాడుచున్నారు. బిడ్డలను పట్టించుకోకపోతే వారి వలన నీకు దుఃఖం వస్తుంది. బిడ్డలను పట్టించుకోకపోతే వారిని బట్టి నువ్వు ఏడవలసినటువంటి సమయం వస్తుంది. ఆ సమయం రాకుండా ఉండాలంటే బిడ్డలని మంచి మార్గములో పెంచాలి. ఇక్కడ ఇస్సాకు రిబ్కాకు దేవుడు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ఏశావు భ్రష్టుడైపోతూ ఉన్నాడు. ఏశావు మాంసానికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఏశావు వేటాడే మాంసాన్ని తింటూ ఉన్నాడు. ఏశావు తల్లిదండ్రుల మాట వినకుండా అన్ని జనుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకొని ఉన్నాడు. అంటే నీ జీవితంలో బిడ్డలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే, ఏశావు ద్వారా వారు చాలా దుఃఖపడ్డారు. ఏశావు ద్వారా వారికి చాలా దుఃఖాన్ని, బాధని మిగిల్చాడు. కాబట్టి నీ వృద్ధాప్యంలో నీ బిడ్డలు అలా ఉండకూడదంటే నీ వయసులో పుట్టినటువంటి బిడ్డలను బట్టి నీవు నిర్లక్ష్యము చేయవద్దు. నీ బిడ్డల విషయం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకని మేము పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశామో అయినా మా మీద వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. నువ్వు బాధపడతాయో, నేను ఎంత చక్కగా నా పిల్లల్ని పెంచాను, అల్లారు ముద్దుగా పెంచాను, వారికి కావాలంది కూడా నేను తీసుకొచ్చి ఇచ్చిన్నాను, వారికి లేదనకుండా నేను తీసుకొచ్చిన్నాను, నా దగ్గర లేకపోయినా కష్టపడి అప్పు చేసి వారికి చాలా బాగా చూసుకున్నానే, ఈరోజు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు వారు నా మాట వినలేదన్న ఆలోచనతో కృంగిపోకుండా ఉండాలంటే దేవుని యొక్క భయములో నీ బిడ్డలను పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా నీకుంది. అందుకని దేవుడు ఎంత చెప్పినా మీరు వినకపోతే మీరు ఆ ఫలితం మీ వృద్ధాప్యములో అనుభవించవలసి వస్తుంది. దేవుడు ఎందుకు ఈ విషయాన్ని పదే పదే దేవుడు చెప్తున్నాడు? మీ బిడ్డలను సరైన మార్గంలో పెంచండి, మీ బిడ్డలకు క్రమాన్ని నేర్పించండి, మీ బిడ్డలకు విధేయత నేర్పించండి, మీ బిడ్డలకు పెద్దవారిని గౌరవించే విషయాలు నేర్పించండి, మీ బిడ్డలకు భయభక్తులు నేర్పించండి, మీ బిడ్డలకు ప్రార్థన విధానం నేర్పించమని ఎందుకు నువ్వు చెప్తున్నాడు? నీ వృద్ధాప్యములో వారిని బట్టి నీవు దుఃఖపడకుండా, దిగులు పడకుండా, కన్నీరు కార్చకుండా ఉండటానికి దేవుడు చెప్పిన సమయంలో నీ బిడ్డలని మంచిగా పెంచవలసిన బాధ్యత నీది. అందుకని నీ వృద్ధాప్యములు నీకు వారు ఆశీర్వాదకరంగా మారి సంతోష సమాధానాలతో చివరి శ్వాస వరకు కూడా నువ్వు జీవించాలంటే నువ్వు ఏం చేయాలంట? నీ బిడ్డలను మంచి మార్గములో పెంచాలి. అందుకని వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అన్నిటిని అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు. దేవుని ఆజ్ఞలను అనుసరించవలసినటువంటి మనస్సు నీకున్నట్లయితే అది నీకు మేలని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలకు నువ్వు ఏమి నేర్పించగలుగుతున్నావు? నీ బిడ్డలకు ఏమి నేర్పించగలుగుతున్నావు అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ బాలుడు నడవలసిన త్రోవ తల్లిదండ్రులుగా ఉన్న నీవే నేర్పించాలి. నీవు నేర్పించకపోతే ఇంకెవరు నేర్పిస్తారు? మంచి విషయాలు నువ్వు నేర్పించకపోతే లోకం ఎప్పుడు కూడా చెడునే ప్రేరేపిస్తూ ఉంది. లోకం ఎప్పుడు కూడా కాని దాన్ని చేయమని చెప్తుంది. కాబట్టి నీ బిడ్డలకు నీవు మంచి విషయం నేర్పించాలి. అందుకనే విధేయత అనేది నేర్పించాలని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎందుకంటే ప్రభువు విధేయత చూపుటలో మనకు మాదిరిగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించే విధములో ఆయన మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి నీకు పుట్టినటువంటి బిడ్డలు, నీ సంతానం కూడా యేసు ప్రభువారు చూపించిన మాదిరి చొప్పున విధేయత కలిగి నీవు ఉండాలి. అందుకనే తల్లిదండ్రుల మాట విని విధేయత కనుపరిచినటువంటి యాకోబు ఇక్కడ తల్లిదండ్రుల మాటకు లోబడి ఉన్నాడు. వెళ్ళమన్న చోటకి నువ్వు వెళ్ళమంటే ఆయన వారి మాటకు విధేయత చూపి వెళుతూ ఉన్నాడు. ఈరోజు నీ బిడ్డలు నీ మాట వినేటట్లుగా విధేయత వారికి నేర్పించాలి. విధేయత అనగా నువ్వు చెప్పింది వారు చేయనట్లుగా
నువ్వు మంచి విషయాలు వారికి నేర్పించాలి. ఎందుకంటే మా నాన్న చెప్పి ఉన్నాడు, మా అమ్మ చెప్పి ఉంది, వారు నాకు మంచే చెప్తారు, ఇది నేను చేస్తే ఇది నాకు మేలు, ఈ మాట వింటే ఇది నాకు మేలు, వారు చెప్పినట్లు నేను పలానా చోటుకి వెళ్ళొస్తే ఇది నాకు మేలు, నా మేలు కొరకే, నా క్షేమము కొరకే నా తల్లిదండ్రులు చెప్తున్నారు, వారు చెప్పిన విన్నప్పుడు నాకు ఎలాంటి నష్టం జరగదన్న ఆలోచన, ఆశాభావం వారిలో కలుగు చేస్తే నువ్వు చెప్పిన ప్రతి మాటకు కూడా వాళ్ళు విధేయత చూపిస్తారు. అందును బట్టి బిడ్డలకు విధేయత అనేది నేర్పించాలని బైబిల్ మనకు చెప్తుంది. తండ్రి మాట విని విధేయత చూపించినటువంటి యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 37వ అధ్యాయము 13-14 వచనం చదువుకున్నట్లయితే 17 సంవత్సరాల వయసున్నప్పుడు యోసేపుని వాళ్ళ తండ్రి పలానా చోటకి వెళ్ళిరా నాన్న, మీ అన్నలు ఏం చేస్తున్నారు, ఎలాగ ఉన్నారు, వారి మందలు తోలుకొని వెళ్ళి ఉన్నారు, వారి క్షేమాన్ని తెలుసుకునిరా, ఇదిగో ఈ యొక్క ఆహారం తీసుకుని వాళ్ళకి ఇచ్చిరా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ చోట ఉన్నారు, ఎలా మందను కాస్తున్నారు తెలుసుకురమ్మని చెప్పగానే 17 సంవత్సరాల్లో ఉన్నటువంటి యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళి సమాచారాన్ని మొత్తాన్ని కూడా తండ్రికి చేరవేస్తూ ఉన్నాడు. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట విని విధేయత అనేది కనుపరచాలి. విధేయత నువ్వు కనుపరచాలి. అలాగ కనుపరిచినట్లుగా చేయవలసిన బాధ్యత నీది. యవన కాలంలో ఉన్నాడు, నేను వెళ్ళను, వాళ్ళు గొర్రెలు మేపుకుంటున్నారు కదా, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు చూడాలని ఆలోచన లేదు. కానీ తండ్రి మాటకు విధేయత చూపిన వాడై అన్నల క్షేమాన్ని, అన్నలు ఏం చేస్తున్నాడో ఆ విషయాన్నిటినీ కూడా యోసేపు తన తండ్రికి చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులను సన్మానించాలని బైబిల్ మనకు చెప్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు భయపడాలనే విధేయత వారికి నేర్పాలి. పరిశుద్ధ గ్రంథము నుండి లేవీకాండము 19వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 19వ అధ్యాయం 3వ వచనం, మీలో ప్రతివాడును తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. ఎవరంట? మీలో ప్రతివాడును తన తల్లికి తండ్రికి భయపడాలి. ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని నీ బిడ్డలకు పరిచయం చేయాలి? ఎందుకు ఈ బైబిల్ గ్రంథాన్ని నువ్వు బిడ్డల చేత చదివించాలంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులకు మీరు భయపడడం నేర్చుకోవాలి, విధేయత చూపించాలి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నీవు ఏ మాటలైతే వారికి చెప్తావో అవి వారికి నిజమా కాదా అన్నట్ల ఆలోచన వారు పడతారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదివించి, ఇదిగో ఈ మాటలు ఇలా ఉన్నాయి, మనం ప్రభువుని నమ్మి ఉన్నాము, దేవుని అంగీకరించున్నాము, నీవు తల్లిదండ్రులకు భయపడాలి, పెద్దలను గౌరవించాలి, సమాజానికి మేలుకరంగా నీవు ఉండాలన్న ఆలోచన విధానాన్ని ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాల ద్వారా నీ బిడ్డలకు నువ్వు తెలియచేయాలి. అందుకని ఎప్పుడు కూడా బిడ్డల విషయంలో నీవు చాలా జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే వారిలో కొన్ని మూఢత్వం అనేది వస్తుంది. కాబట్టి బిడ్డలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. తల్లిదండ్రులు బిడ్డలను నిర్లక్ష్యం చేస్తే ఏమొస్తుంది? ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేనని అనాలి. ఈ విషయాన్ని నువ్వు చెప్పాలని బిడ్డలకి, తల్లి మాట తండ్రి మాట నిర్లక్ష్యం చేసేవారు శాపగ్రస్తులు. కాబట్టి నీవు నీ బిడ్డల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వారికి విషయాలను చెప్పాలి. ఎందుకంటే విధేయత కలిగి నీవు ఉండాలి. దేనికి విధేయత కలిగి ఉండాలని చెప్పాలి? సత్యమునకు, యథార్థంగా బ్రతకడానికి, నిజాయితీగా బ్రతకడానికి, నీతిగా బ్రతకడానికి, తప్పు లేనివాడిగా బ్రతకడానికి నీ బిడ్డలకి ఏం చెప్పాలంట? విధేయత కలిగి, అంటే సత్యమునకు విధేయత కలిగి ఉండటానికి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం దేవుడు చెప్తున్నాడు. అంటే దేనికి విధేయత? సత్యమునకు విధేయత కలిగి ఉండాలి అని నీవు నీ బిడ్డలకు తెలియచేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందుగా మాదిరిగా ఆయన విధేయుడై ఉన్నాడు. ఆయనకు శ్రమ వస్తుందని తెలుసుకున్నప్పటికీ, ఆయన మరణం వస్తుందని తెలుసుకున్నప్పటికీ విధేయత, తండ్రికి విధేయత చూపిన వాడై ఆయన ఆ మరణాన్ని పొందుకోలేనంతగా ఉన్నప్పటికీ కూడా
ఆ విధేయత ద్వారా ఆయన సర్వ మానవాళి కోసం ఆయన మరణించున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తల్లిదండ్రులుగా ఉన్న నీవు, తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు దేవుని యందు విధేయత అనేది నీ బిడ్డలకు నువ్వు నేర్పించాలి. విధేయత నేర్పించే విషయంలో నిర్లక్ష్యం చూపవద్దు. విధేయత నేర్పించడానికి నువ్వు దేవుని దగ్గర ప్రాధేయపడాలి. మానోహ భార్య ఇద్దరును కూడా, అయ్యా, పుట్టబోయే బిడ్డలకు మేము ఏం చెప్పాలో మాకు నేర్పించు, మరలా మాకు కనబడి మేము ఎలా వారికి నేర్పించాలో మా మాటలు మాకు చెప్పమని ప్రాధేయపడుతున్నాడు. అంటే ఇంకా వారికి బిడ్డ జన్మించలేదు, కానీ ఆ పుట్టబోయే బిడ్డకు మేము ఏం చేయాలో తెలపమని వాళ్ళు దేవుణ్ణి కోరుతున్నారు. నీకు పుట్టిన బిడ్డలకు కూడా చెప్పటం నీకు తెలియకపోతే, చెప్పటం నీకు రాకపోతే, ఇంకా నీకు జ్ఞానం లేకపోతే, ఇంకా బిడ్డలకు నేర్పించే విధానం తెలివితేటలు రాకపోతే ఇంకా ఎలా? కాబట్టి నీ బిడ్డలను నిర్లక్ష్యం చేయొద్దు. నీ బిడ్డలకి వాళ్ళే నేర్చుకుంటారని నువ్వేది కూడా ఆలోచన చేయొద్దు. నేర్పించాలి. దైవికమైన విధానం అంతే కూడా నేర్చుకో అంటే నేర్చుకోరు, కానీ నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటారు. నువ్వు ఒక క్రమాన్ని పాటిస్తే దాని క్రమాన్ని వారు నేర్చుకుంటారు. కాబట్టి దేవుని యందు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించడానికి నీవు ఆలస్యం చేయొద్దు, జాగు చేయొద్దు. తల్లిదండ్రులారా, మీరు జ్ఞాపకం చేసుకోనండి, నీ బిడ్డల విషయం ఎలాంటి అశ్రద్ధ అనేది చూపించకూడదని దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క విధానంలో ఎదుగుచున్న నీవు నీ బిడ్డలకు ఏమి నేర్పుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. గొప్పలు నేర్పుతున్నావేమో, గర్వాన్ని నేర్పుతున్నావేమో. ఇక్కడ అవన్నీ చెప్పుకోవడానికే బాగుంటాయి, కానీ దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది వాటి నుంచి రాదు. కాబట్టి దేవుని యొక్క విధేయతలను వారు నేర్పించాలి. విధేయత అనేది చాలా ప్రాముఖ్యము. 17 సంవత్సరాలున్న ఏశావు తండ్రి మాట విని ఆ క్షేమం అంతటిని కూడా తెలియచేసి ఉన్నాడు. కాబట్టి నీవు కూడా దేవునికి విధానంలో దేవుడు నీకు పెళ్ళైన వెంటనే బిడ్డలనిచ్చాడు, కాబట్టి వాళ్ళకి నీవు వెంటనే విధేయత నేర్పించడానికి ముందు వరుసలో నీవు ఉండాలని దేవుడు ఈ యొక్క దినమందున దేవుడు నీకు తెలియచేస్తున్నాడు. అందును బట్టి బాలుడు నడవలసిన త్రోవను వాళ్ళకు నేర్పితే వాడు పెద్దవాడైన దాని నుంచి తొలగిపోడు. మంచి పిల్లవాడండి మీ అబ్బాయి, మంచి అమ్మాయి మీ అమ్మాయి అని విధేయతను నేర్పిస్తే అప్పుడు నీకు మంచి పేరు ఉంటుంది. కాబట్టి అలాంటి మంచి పేరు నువ్వు పొందుకోవాలి, నీ పిల్లలకి రావాలి. కాబట్టి సమాజంలో మంచివారుగా పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే. మొట్టమొదటిగా దేవునికి నువ్వు అప్పగించాలి, దేవుని విధానంలో వారిని పెంచాలని ఈ యొక్క దినమందున దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. ఈ దినమందున నాయన దేవుని యందు బిడ్డలకు విధేయత నేర్పించాలని తెలియచేస్తున్నారు. యేసు ప్రభువారే విధేయత చూపించున్నాడు నాయన. సమాజంలో మేలుకరంగా బ్రతకటానికి విధేయత అనేది కలిగి ఉండాలని తెలియచేస్తున్నారు. తల్లిదండ్రులకు బిడ్డలు విధేయత కలిగి ఉండాలని మీరు తెలియచేస్తున్న ఈ మాటలు ప్రభువ, బిడ్డలకు తల్లిదండ్రులు ఏవేమి గొప్పగా గర్వంగా ఉండే విధానం నేర్పిస్తున్నారు కాదు, కానీ నాయన విధేయత కలిగే, నమ్రత కలిగించే విధానంలో మంచి మార్గము నడిపించే విధానాన్ని బిడ్డలకు పరిచయం చేసే జ్ఞానమును తల్లిదండ్రులకు దయచేయమని, మీ కృపలో జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.